అందరికీ శనార్థులు మంచుకున్నారా? అమ్మో మా చంద్ర ఈరోజు ఎవరితో ముచ్చట పెట్టడానికి అనుకుంటున్నారు కదా, ముచ్చట పెట్టడానికనే వచ్చిన. కాకపోతే ఈరోజు మామూలుగా ఒక్కరితోటి ఇద్దరితోటి కాకుండా ఒక గుంపునే వేసుకొని వచ్చిన. ఈ గుంపు అంతా ఒక సినిమా చేసిన గుంపు. ఈ గుంపులా మా అక్క ఉన్నది. మా అక్క అన్నా కదా మా రాములక్క. అక్కడ శనార్థులు బాగున్నావా? మంచిగా ఉన్నా. నా బొంగోరు తల్లి అమ్మా ఎంత ఇష్టమా అంటే ఈ అమ్మను ఓ శ్రీరాముల మా సినిమా చూసినప్పుడు అయితే నిన్ను ఎవరెవరు కొట్టిండ్రో వాళ్ళందరి మెత్తగా దోమాలన్నంత కోపం వచ్చింది అప్పుడు నాకు. అంతే గంత ఇష్టం ఈ అక్క సినిమా చూడనిక మా ఊళ్ళకేంచి ఎడ్ల బండి మీద 2 డబల టిఫిన్ కట్టుకొని మరి పోయి మొదట ఆటకు పోతే టిఫిన్ దొరకలేదు, మళ్ళీ ఆటకు పోతే దొరకలేదు, టికెట్ మళ్ళీ ఆటకు పోతే దొరకలేదు. ఇప్పుడు అంటే ఇట్లా ఫోన్లో ఇట్లా బుక్ చేసుకుంటున్నారు తమ్మి. అప్పుడు ఫోన్లో పాడ పోవాలి, నిలబడాలి లైన్లలో చిన్న పూరలను అందరిని మీదకి ఎక్కించుకుంటా లైన్లు నిలబడి టికెట్లు తీసుకొని. ఎందుకక్క గ్యాప్ తీసుకున్నావు, గ్యాప్ అంటున్నారు అందరు పబ్లిక్ అంతా. గ్యాప్ ఎందుకు నీకు? రాజకీయాలు ఉన్నాయి మరి, అటు చేయాలి కదా. మన పబ్లిక్ మనం మరి చేయాలి కదా, ప్రజలకు సేవ చేయాలి కదా, అదే చేయాలి. ఇదేమో ఈ సినిమాలు అంటారు, సినిమాలో పాత్ర ఉండాలి, బాగుండాలి, మస్తుగా ఉండాలి. ఏం చేయాలి? గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చింది, గ్యాప్ అక్క తీసుకెళ్ళి వచ్చింది పబ్లిక్ కోసం. కాబట్టి మీరు గ్యాప్ అని ఊరికే పెట్టుకోకుండా కింద గ్యాప్ అని రాస్తారక్క. మనం ఏం చేస్తారు దాని కింద. ఇప్పుడు విజయశాంతి నవ్వింది వంకరగా నవ్వింది, నవ్వాలని నవ్వలేదు, ఇట్లా నవ్వింది. ఇగో గీసుంటే అన్నీ రాసుకుంటూ కూర్చుంటారు కదక్క అని అంటుంది. గ్యాప్ అంటారా అంటున్నా అడిగింది అక్క. నేను 2 ముచ్చట్లు నీతో మాట్లాడినాక తమ్ముతో మాట్లాడతాను. ఈ తమ్ముడంటే నాకు చాలా ఇష్టము. ఆ తమ్ముని ముచ్చట ఇంకొకటి చెప్తా. అక్క చీరలు కట్టుకుంటావు బంగారమ్మలు ఇట్లా మంచిగా కడక్ చీరలు కట్టుకొని వస్తావు కదా, నీకు చీరలు ఇష్టమా ఇట్లా అంగిబూషోటి ఇష్టమా? నాకా చీరలు బాగుంటాయి, చీరలు ఇష్టం. సినిమాకి కాబట్టి వేయాలి కదా, తప్పదు. కానీ పోలీస్ కదా, కొంచెం ఆఫీసర్లు ఇలా ఉంటారు, బయట ఇలా ఉంటారు ఆఫీసర్లు. మళ్ళీ డ్యూటీ మీదకి వెళ్తే ఆ డ్రెస్ వేస్తారు, పోలీస్ డ్రెస్ వేస్తారు. పోలీస్ డ్రెస్ నీకు గుట్టిపించిండ్రా సినిమాలో? ఒక్కటి గుట్టిపించిండ్రా 2? నాకా 6 కుట్టించారు. 6 గుట్టిపించారు. రోజులు నడిపించింది పిల్లగాడు 6 గుట్టిపించిండు అంటే సంవత్సరం 6 నెలలు 6 నెలలు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ వేలమెత్తారా? విజయశాంతి మేడం వాడిన పోలీస్ డ్రెస్సులని ఇంకా వాడరు, అది అలాగే అవి కొనుక్కుంటారు. నాసుంటోళ్ళు కొనుక్కుంటారు అక్క వేలమేస్తే. మరి ఏందా మామూలు అనుకుంటున్నా? విజయశాంతి మేడం వాడే పోలీస్ డ్రెస్ అంటే అట్లా పెట్టుకోవచ్చు ఇంట్లో మనం. లేకుంటే పూరలకి ఇగో ఇట్లుంటది విజయశాంతి మేడం అంటే సరిపోదు. వేసుకుంటారక్క యాది అంతే సరిపోదు. నేనే బక్కగా ఉన్నాను, లావుగా ఉంటే సరిపోదే, మళ్ళీ కుట్టాలి. జర కుట్లిప్పుకుంటారు ఏమున్నది పాటు పెట్టి కుట్టించుకుంటారు అంతే. కానీ అక్క నువ్వు సినిమా చేసినావు, అందులో పోలీస్ పాత్రలో ఒక్కపారి ఇట్లా చిన్న ముత్తమంత గొడ్డలు ఉన్నది, ఏ కోతుడు కోసినామంటే అటు అడ్డం పడ్డాడు అక్క. మళ్ళీ అప్పటికిప్పటికి ఏం మారలేవు ఎందుకు? మీరందరూ ఇస్తున్న అభిమానానికి మార్పు రాదు. ఆ శక్తి ఇస్తున్నారు కదా, మనసు కొంచెం శుభ్రంగా ఉంటుంది కాబట్టి అందం ఉంటుంది. అంతేనంటవా? అంతే. అంటే ఆ మొహంలో కనపడుతుంది. చంద్రవ నువ్వు కలగుంటావా అంటే నేను ఏమడదు అనుకుంటా, కానీ నాకు ఏం లోపటి ఏమున్నది అంత బయట మనసులో కూడా ఏముండదు. మంచిది మొహం. అందుకని మా అక్క అంత అందంగా ఉన్నది. అది కథ అక్క. నీ తుకుడ చెప్పిండా లేకపోతే మొత్తం అంతా చెప్పిండా? ఇంత తుకుడ నేను 40 నిమిషాల తుకుడనేనా మొత్తం చెప్పికొచ్చిండా? మొత్తం చెప్పాడు. 3 గంటలు విన్నావా అక్క? నీ దండం పెడుతుంది. మరి ఎన్ని సినిమాలు చేసి ఉంటాను, అన్ని వినాలి కదా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సినిమాలు చెప్పినప్పుడు ఇంత చెప్తే అర్థం కాదు. ఇంత చెప్తేనే ఓ మన ఇంత పాత్ర ఉంది, ఇవి చేయాలని అర్థం అవుతుంది. ఓ తల్లి. మరి 3 గంటలు తిన్నాడు మళ్ళీ తర్వాత 6 నెలలు తిన్నాడు కాదక్క. గంట దూరంకి డల్ కాబట్టి నవ్విస్తున్నావు. నా చెల్లి నువ్వు నవ్విస్తున్నావు అమ్మాన్ని. మా అక్క నాకే కదా బంగారం. మంచి ఫన్ ఇంటర్వ్యూ అది. అక్క నువ్వు ఎమ్మెల్సీ కాడికి ఎమ్మెల్సీ మంత్రి అవుతావా? ఎమ్మెల్సీ తోట వచ్చే మంత్రి అవుతావా? దేవుడు చెప్పాలి. ఈ అక్క ఏ దేవుని నమ్ముతుందో నాకు ఎరకలేదు కానీ ఓ తండ్రి మా రామునికి చెప్పుకుంటున్నాను నేను. రామయ్య మా విజయశాంతి అక్కకు మంత్రి పదవి ఇచ్చేసి మళ్ళొక అక్కని మంత్రి లెక్క చూడాలని నన్ను కోరుకున్నా. తీళ్ళ చీర కట్టుకొని ఇట్లా ఒక చిన్న బార్డర్ చీర కట్టుకొని కాటన్ చీర కట్టుకొని మా అక్క వస్తే పబ్లిక్ అంతా ఓ ఓ ఓ అంటుంటే మస్తు ఉంటుంది అక్క. సంక్రాంతికి వచ్చినప్పుడు ఈ అక్క మంత్రి ఎంపీ ఉన్నప్పుడు నేనే ముందులా ఇల్లు మస్తు వదిలినా, నీకు తెలియదు. కాకపోతే నేను అప్పుడు చిన్నగా ఉన్నా అంటే అప్పుడు నాకు తెలియలేదక్క. మరి విషయం వచ్చినట్టు అట్లా ఇప్పుడంటే వదిలితే బాగుంటుంది అందుకని ఇప్పుడు అర్లితే నేను ఎక్కువ. అక్క నేను ఈ సినిమాకి సంబంధించి 2 ముచ్చట్లు మాట్లాడాలి అక్క. ఈ సినిమాకి సంగీతం ఎటకేం చిడిచిన ఆయన ఎవరక్క బాగా చేసిండు?
అజ్నీష్ లోక్నాథ్ అజనీష్ పాటలు ఇట్లా ఆయన నేనా అన్ని ఆర్ఆర్ మ్యూజిక్ పాటలు అక్క ఇప్పుడు చిరంజీవి సార్ తోటి 19 సినిమాలు చేసినామంట కదా వెనకటికి మళ్ళీ ఒకటి చూస్తాం ఇది నా కోరికే నీ ఎంగక్క నా అసలు పబ్లిక్ మస్తు మంది ఉన్నారు నీ అభిమానులు నాతోటి అడిగినట్టు అంతే చిరంజీవి సార్ తోటి ఒక సినిమా చేయి బాలకృష్ణ సార్ తోటి ఒక సినిమా చేయి ఎందుకంటే వాళ్ళు ఇద్దరితో ఎక్క చేసినావు ఆయన 19 ఈయన 17 అంట నంబర్లలో ఇద్దరితో ఒక సినిమా చేయి అటెనక నువ్వు మంత్రి పదవి తీసుకున్నాక నువ్వు ఎటన్నా తిరిగి ఇక పబ్లిక్లో మళ్ళీ టైం దొరకదు పోట దొరకదు ఏమ్మా నీకు ఎమ్మెల్సీకే మనకు టైం దొరకదు పని చేయాలి కదా నేను కుదరదు అసలు కుదరదు ఇక మళ్ళీ సినిమా చెయ్యవా ఇంకొకటి కుదరదు పని ఉంటుంది కదా మరి అక్క బిజీగా ఉన్నా పదవిలో ఉన్నా ఇప్పుడు కుదరదు నాకు అప్పుడప్పుడు ఒక్కొక్క సినిమా చేయని దాన్ని పెడతా పబ్లిక్ కోసం మస్తు మంది ఉన్నారు ఫ్యాన్స్ ఆడ ఫ్యాన్స్ కన్నా మగ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నీకు నేనేం చేయను అటు పని చేయాలి కదా ప్రజల కోసం పని చేయాలి చేసినావు కానీ ఇటు ఒక 3 నెలలు ఇడిచేసేయి ఒక 3 నెలలు ఇడవ కాపిలిగడ 6 నెలలు తీసుకున్నాడు 3 నెలలు ఇడవవా అక్క ఇప్పుడు ఎమ్మెల్సీకేంచి మంత్రి కావాలి నన్ను కోరుతున్నా ఎమ్మెల్సీతో వాళ్ళకేంచి తమ్మి పెద్ద ఇట్టు కావాలి సినిమా నువ్వు ఇసుంటి సినిమాలు మస్తు చేయాలి పబ్లిక్ మంచి నేర్పించే సినిమాలు చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా